శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, ఇక మొదటి పత్రిక అంటే కొరింథీ సంఘానికి 2 పత్రికలు ఆయన రాయడం జరిగింది. అందులో మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో 18వ వచనం మనం చదువుకున్నాం. అందులో గమనిస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఏంటంట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం అంట. అంటే నశించిపోయేవారు ఉన్నారు అన్నట్లుగా ఈ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అలాగే అదే వాక్య భాగములో రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, అంటే రక్షింపబడేవారు ఉన్నారు అని 2 మాటలు మనకి కనబడతా ఉన్నాయి. శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి కొన్ని నిమిషములు. నశించిపోతూ ఉన్నవారు ఉన్నారు, రక్షింపబడుతూ ఉన్నవారు ఉన్నారు. అయితే నశించిపోతూ ఉన్న వారికి ఏమో వెర్రితనము. సిలువను గూర్చిన వార్త అంటే ఏమిటంటే, ఏదో సిలువ ఆకారం అంటే ఇప్పుడు మనకి వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో వెనకాల మీకు కనబడుతుంది కదా, అది సిలువ ఆకారం. అది గ్లాసులో డిజైన్ చేశారు. చాలా దూరం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే అది ఒక ఆకారం. ఇలాగా అప్పుడు మన చర్చి పైన కూడా సేమ్ ఇనుప దానితో తయారు చేసిన ఒక ఆకారం మనకు కనపడుద్ది. దీన్ని ఇంగ్లీష్లో క్రాస్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో క్రాస్ అని పిలుస్తారు. అలా చాలా మందిరాల మీద, చాలా మందిరాలు బయట, చాలా గృహాల పైన, చాలా గృహాల దగ్గర మనకి ఇటువంటి ఆకారంతో కూడిన ఆ యొక్క సిలువలు అవి కనబడతాయి. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడేది ఏమిటంటే, సిలువను గూర్చిన వార్త అంటే ఏదో ఇలాగా ఒక సిలువ ఆకారం, లేకపోతే చెక్కతో చేయబడిన సిలువు, లేకపోతే సిమెంట్తో తయారు చేసిన సిలువ, లేకపోతే ఇనుముతో, లేకపోతే ఇత్తడితోనో, లేకపోతే బంగారంతోనో, లేకపోతే చిన్న చిన్న సిలువ ఆకారం చేసుకుని మెల్లో తగిలించుకుంటారు కదా, మెల్ల వేసుకుంటారు కదా, ఆ టైపు సిలువ. లేకపోతే ఉంగరాలకు కూడా చిన్న చిన్న సిలువలు తయారు చేసుకుని ఉంగరం పెట్టుకోవటం, లేకపోతే ఏమైనా బ్రాస్లెట్ తయారు చేసుకుని పెట్టుకున్నప్పుడు దానికి కూడా ఏదైనా సిలువలు ఆకారంలో పెట్టుకోవటం. దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ సిలువను గూర్చిన వార్త అంటే సిలువ మీద జరిగిన ఒక సంఘటన ఉన్నది, ఆ సిలువ మీద జరిగిన ఆ సంఘటనను గూర్చిన వార్త. అంటే సిలువ మీద ఏం జరిగిందో ఈ ప్రపంచంలో చాలా మందికి తెలుసు, క్రైస్తవులకు మరి ముఖ్యంగా తెలుసు. ఏమిటంటే, సిలువ మీద ఒక వ్యక్తి, ఒక ఆయన ప్రాణం పెట్టాడు. సిలువ మీద ఒక వ్యక్తి రక్తము చిందించాడు. ఎవరి రక్తము? వేరొక రక్తం కాదు, తన రక్తాన్నే వేరొకని పెట్టి ఆయన సిలువ కొట్టడం కాదు. కానీ ఆయననే కొంతమంది ప్రజలు కిరాతకంగా, అమానుషముగా, హింసాత్మకంగా, దుర్మార్గముగా, ఎటువంటి తప్పు లేకపోయినా నేరములు మోపి, అబాండాలు వేసి చంపాలి అని ఒక కక్ష, కుట్రపూరితమైన పగతో కూడిన ఆలోచనలతో కొంతమంది ప్రజలు ఆయనను తీసుకుని వెళ్ళి సిలువకు కొట్టి చంపారు. లేకపోతే సిలువ మీద ఆయనను మరణించేలాగా హింసించి దారుణంగా ఆయన మీద వారు పన్నాగాలు పన్ని వారి యొక్క క్రియలను ఆయన మీద చూపించారు. అయితే ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే సిలువను గూర్చిన వార్త అంటే సిలువ మీద యేసుక్రీస్తు మరణించాడు కదా, సిలువ మీద మరణించిన యేసుక్రీస్తును గూర్చిన వార్త. సిలువ మ్రాణి మీద యేసుక్రీస్తును గూర్చిన వార్త. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము చిందించి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారు. ఆ వార్తను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందంటే, కొరింథీ సంఘంలో కొన్ని విభజనలు ఏర్పడ్డాయి. జస్ట్ కొన్ని మాటలు చెప్పి నేను అంశంలోకి వెళ్ళిపోతాను, శ్రద్ధగా వినండి. కొరింథీ సంఘంలో కొన్ని విభజనలు ఏర్పడ్డాయి. ఒకరికి ఒకరు సంఘంలో ఉంటున్నారు, కానీ సరైన ప్రేమానుబంధాలు లేకుండా, సరైన ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మతో కూడిన బంధము కలిగిన వారిగా లేకుండా, ఐక్యత లేకుండా, ఎవరికి వారు టీముల కింద, ఎవరికి వారు గ్రూపుల కింద విడిపోయినట్లుగా ఆ కొరింథీ సంఘంలో ఉన్నారని చెప్పి అపోస్తలుడైన పౌలుకి తెలిసి
అతను ఈ ఉత్తరము రాస్తూ కొన్ని విషయాలు చెబుతూ ఏమన్నాడో చూడండి. 13వ వచనములో, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా, నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనానో చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే ఆ సంఘంలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను పౌలు వాడను అని అంటున్నారంట. అంటే పౌలు అనే వ్యక్తి, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభుల వారి శిష్యుడు. ఈయన అపోస్తలుడిగా ఉన్నాడు, క్రైస్తవుడిగా ఉన్నాడు, దేవుని చేత పిలువబడిన వాడిగా, ఏర్పాటు చేయబడిన వాడిగా, దేవుని సంఘములు కట్టడం మాత్రమే కాదు, సంఘములను ఉజ్జీవింపజేసే ఒక అద్భుతమైన వక్తగా, ప్రవక్తగా, అపోస్తలుడిగా, బోధకుడిగా, ఉపదేశకుడిగా ఉన్నాడు గనక ఈయన జైల్లో పెట్టబడిన తర్వాత ఒక ఉత్తరం రాశాడు కొరింథీ సంఘానికి. రెండు రాశాడు. అందులో మొదటిది ఇది. అందులో ఏమంటున్నాడంటే, బాబు మీరు కొంతమంది ఏమో నేను పౌలుకు సంబంధించిన వాళ్ళము, మేమేమో కొంతమందికి మేము అపోల్లోకి సంబంధించిన వారము అన్న టీముల కింద విభజించబడిపోతున్నారా బాబు, మీరు అలా ఉండకూడదురా అని చెప్పి అక్కడ ఏమన్నాడంటే, మీరు చూడండి, పౌలు నామమున మీరు బాప్తిసం పొందారా? మనం ఎవరి నామంలో బాప్తిసం పొందాం? ఎవరి నామములో మనం రక్షకుణ్ణి యేసుక్రీస్తుని అంగీకరించామంటే యేసుక్రీస్తు నామములోనే మారు మనసు పొందాం, యేసుక్రీస్తుని రక్షకుడిగా నమ్మాము, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు శిలువ మీద రక్తం చిందించాడు, చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించాము, యేసుక్రీస్తును హృదయంలోనికి ఆహ్వానించాము. యేసుక్రీస్తు కొరకు జీవించటానికి, యేసుక్రీస్తులో ముందుకు కొనసాగడానికి, ఆయన రాకడలో ఎత్తబడటానికి, పరలోక రాజ్యంలో మన కొరకు స్థలములు సిద్ధపరుస్తారని సెలవిచ్చిన ఆ దేవాది దేవుని మాట నమ్మి విశ్వసించి ఆయన ఇచ్చిన శాంతి, సమాధానం, నెమ్మది పొందుకున్న వారముగా మనము క్రైస్తవులముగా మార్పు చెందాం. మార్చబడలేదు, మార్పు చెందాం. కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు క్రైస్తవులుగా మార్చేస్తున్నారండి, క్రైస్తవులుగా వీరిని మార్చేస్తున్నారండి, వాళ్ళని మార్చేస్తున్నారండి, ఆ మతస్థులను ఈ కులస్తులను మార్చేస్తున్నారండి అని అనుకుంటున్నారు, అంటూ ఉన్నారు. పాపం తెలియక మాట్లాడుతూ ఉన్నారు అమాయక ప్రజలు. ఎందుకంటే ఎవడు ఎవడిని మార్చలేడు. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎవడిని మార్చలేడు. ఎవడైనా ఒకడు క్రైస్తవుడిగా మారాడు అంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఎవడైనా ఒకడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దర్శించబడితేనే వాడు క్రైస్తవుడిగా మార్చబడగలడు, లేదా మార్పు చెందగలడు, ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి రక్షింపబడగలడు. అంతే తప్ప యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తుని నమ్ముకో 2-3 మాటలు చెప్తే నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను చెప్పి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు డబ్బులు ఇస్తాను, నీకు బియ్యం ఇస్తాను, బియ్యం ప్యాకెట్ ఇస్తాను, లేకపోతే లడ్డు ఇస్తాను, లేకపోతే బకెట్ ఇస్తాను అని చెబితే ఎవడు మారడు. ఒకవేళ మారినట్టుగా వచ్చినా నటించినా ఆ వస్తువులు తీసుకుని వెళ్ళిపోతారు తప్ప చర్చలో ఎవడో కూర్చోడు. గుర్తుపెట్టుకోండి విషయం. కొంతమంది పాపం తెలియక అనుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చారండి, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ పిండి ప్యాకెట్లుని అవి పట్టుకొచ్చి ఇచ్చేసారండి, వస్తువులు ఇచ్చేసారండి, అది బ్రిటిష్ వాళ్ళ మతం అండి, బ్రిటిష్ వాళ్ళ మతం అండి. ఆ బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చేసి ఇక్కడ నుంచి కోహినూరు డైమండ్ పట్టుకుపోయారండి భారతదేశం నుండి, ఇది ఆంగ్లేయుల మతం అండి అనుకుంటున్నారు. పాపం తెలియక అనుకుంటున్నారులేండి, వాళ్ళని క్షమించాలి. మనం చెప్పాలి అర్థమయ్యేలాగా. పేతృపత్రికలో ఏమన్నాడంటే, హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముగా సమాధానం చెప్పమని చెప్పాడు పేతురు గారు రాసిన పత్రికలో. వారు తెలియక అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసేలాగా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోకపోతే అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. కానీ చెప్పాల్సింది మనం చెప్పాలి, సత్యాన్ని బోధించాలి, గలము విప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, బ్రిటిష్ వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం, తెల్లవాళ్ళ మతం అయ్యేమి కాదండి. సృష్టికర్త ఒక్కడే. ఆకాశములను, భూమిని, సూర్యుని, చంద్రుని, నక్షత్రములు కలగజేసిన వాడు ఒక్కడే. సముద్రమును, అందులో ఉన్న జీవులను, జీవరాశులను కలగజేసిన వాడు. ఈ భూమి మీద చెట్లను, కొండలను, లోయలను వాటన్నిటిని కలగజేసిన వాడు. పర్వతములను, గుట్టలను కలగజేసిన వాడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కలగజేశాడు కనుకనే మన కొరకు ప్రాణం పెట్టడానికి దిగివచ్చాడు. ఎందుకంటే మానవులమైన మనము పాపములో పందుల్లాగా దొర్లాడుతూ, పందులు ఎలాగైతే బురదలో పడి దొర్లాడుతాయో, మానవులమైన మనము పాపంలో పడి దొర్లాడుతూ ఉండటాన్ని చూసి ఆయన సహించలేకపోయాడు. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయనకు పాపం అంటే గిట్టదు, పాపం అంటే నచ్చదు. అర్థమైందా? అందుకని చెప్పి ఆయనే మనల్ని రక్షించటానికి ఇంకొక మార్గము లేదని ఎరిగిన వాడై మనల్ని రక్షించడానికి ఆయనే పరలోకమును, సింహాసనమును,
దేవదూతల గాన ప్రతిగానములను, సంతోషకరమైన స్థలమును, పరిశుద్ధమైన నగరును, ఆ పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి మనకలాగే రక్త మాంసములు కలిగిన వాడుగా జన్మించడానికి ఇష్టపడ్డాడు, జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే 45వ కీర్తనలోను, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోను చెబుతాడు, నీవు నాకొక శరీరమును అమర్చితివి అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఇంకా శరీరాన్ని ధరించక ముందు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు అంటాడు, తండ్రి అయిన దేవునితో అంటాడు, నీవు నాకొక శరీరమును అమర్చితివి, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గమనించండి బిడ్డలారా, ఆ యొక్క అద్భుతమైన పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకులాగా ఒక మనిషిగా ఈ పాప భూయిష్టమైన దుష్ట సంబంధమైన ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చాడు. పరిశుద్ధమైన అద్భుతమైన లోకాన్ని విడిచిపెట్టి ఆకాశ మహాకాశముల పైన ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరుడిగా ఉన్న ఆయన భూమి మీదకి, ఈ భూలోకములోనికి ఒక స్త్రీ గర్భములోనికి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? మనలను ప్రేమించి మనల్ని పాపముల నుంచి విడిపించాలని, మనల్ని రక్షించాలని. అందుకే లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే, నశించిపోతున్నాం మనం, నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. మనలో ఉన్న రోగము ఎలాగైతే మన శరీరాన్ని చంపేస్తుందో, మనలో ఉన్న పాపము అనే రోగము మన ఆత్మను చంపేసింది ఆల్రెడీ. తర్వాత అది మనల్ని నరకమనే స్థలమునకు తీసుకుని పోయి, రెండవ మరణం అంటారు దాన్ని, నరకాన్ని, రెండవ చావులోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏంటి? పాపం. ఈ భూమి మీద శరీరముతో ఉన్నాం కదా మనకి ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, దానికి మెడిసిన్ ఇస్తారు, తగ్గుతుంది. మనం రోగాన్ని పెద్ద పట్టించుకోలేదు అనుకోండి, చివరి స్టేజ్లో ఎప్పుడో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఏమంటారు? రోగం బాగా ముదిరిపోయిందండి, ఆపరేషన్ చేద్దాం, ఇంకా పై దేవుడి దయ అంటారు. ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొంతమంది బతుకుతారు, కొంతమంది చనిపోవటం అన్నీ జరుగుతాయి. అదేంటి? శరీరానికి వచ్చిన రోగం. అయితే ఈ భూమి మీద మనుషులమైన మనందరికీ ఆత్మకు పట్టింది రోగం. అది బయటికి కనపడదు. అది బయటికి ఎలా కనపడుతుంది అంటే క్రియల రూపంలో కనపడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన బిడ్డ పాపము చెయ్యలేడు, అప్పుడే పుట్టిన చిన్న శిశువు పాపము చెయ్యలేడు. ఆ శిశువు ఎదుగుతూ ఉండగా వాడికి ఎవరో చెప్పక్కల్లా, ఆ బిడ్డకి ఎవరో చెప్పక్కల్లా. దొంగతనాలు చేయటం, పక్కనోని గిచ్చటం, పక్కనోని గిల్లటం, అబద్ధాలు చెప్పటం, వాణ్ణి వీణ్ణి కొట్టడం, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండటం, ఇవన్నీ దేని లక్షణాలంటే ఆ వ్యక్తి లోపల, ఆ బిడ్డ లోపల ఉన్న పాపపు లక్షణాల యొక్క క్రియలు, ఫలితాలు అవి. ఎవడో చెప్పక్కల్లా. నాకు ఒక కూతురు ఉంది, చిన్న బిడ్డ, ఇప్పుడు 1 year దాటింది బిడ్డకి. నిన్న నా మీదకి ఎక్కువ కొట్టేస్తుందో అని. దానికి అది ఆటే, కానీ నాకు మాత్రం దెబ్బలు. దానికి ఎవరు చెప్పారు అలా కొట్టాలని? ఎవరో చెప్పక్కల్లా. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. అవి లోపల ఉన్న పాపపు లక్షణాలు అవి. గిల్లుతూ గిచ్చటం, గిచ్చటం కొట్టడం ఏముందండి అంటారేమో. రండి మిమ్మల్ని గట్టిగా ఒక దెబ్బ కొడతాను, ఏముందండి అని అంటారేమో, చూద్దాం. అనరు, ఎందుకంటే దెబ్బ కదా. అమ్మో దెబ్బ, అమ్మో అంటారు. అర్థమైందా మీకు? మన దాకా వచ్చేదాకా అదేం ఉండదు, అవతలకి వచ్చేదాకానే ఏముందిలేండి అనే మాటలు వస్తాయి. సరే, గమనించండి బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ఈ భూమి మీద ఉన్న మనందరి లోపల ఏముంది? పాపం అనే రోగం ఉన్నది. అదేం చేసిందంటే మన ఆత్మలను చంపేసింది ఆల్రెడీ. అందుకే నశించిపోతున్నా. ఆల్రెడీ మనం నశించిపోయాం. చూడండి, ఆ మాట మీరు సరిగ్గా పట్టుకోండి. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ నశించిపోయింది, అది దేవునికి దూరమైపోయింది, నశించిపోయింది, నాశనంలోనికి వెళ్ళిపోయింది. ఏంటి? మానవ జాతి. ఈ భూమి మీద ఉన్న మనుషులమైన మనందరము, అది మగవారు కానీ, ఆడవాళ్ళు కానీ, ధనవంతులు కానీ, ధనము లేని వారు కానీ, పేదవారు కానీ, చదువుకున్న వారు కానీ, చదువు లేని వారు కానీ, రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ, గుప్త నిధులు కలిగిన వారు కానీ, ఏమీ లేని వారు కానీ, మంచివారుగా పిలువబడుతున్న వారు కానీ, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కానీ, ఏమి పేరు ప్రఖ్యాతులు లేకుండా ఎవరు ఆ వ్యక్తులను పట్టించుకునే పరిస్థితిలో ఉన్నవారు కానీ, ఎవరైనప్పటికీ
ఏమైనప్పటికీ అందరి లోపల ఏమున్నదంటే పాపం ఉన్నది. అది ఏం చేస్తుందంటే నాశనములోనికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకోండి, మానవ జాతికి వాటిలో ఉన్న మొదటి నాశనం ఏమిటో చెప్పనా? మానవ జాతికి వాటిలో ఉన్న మొదటి నాశనం ఏమిటంటే దేవునికి దూరమైపోవటం అనే నాశనం. మీకు అర్థమైందా? దేవునికి దూరం అయిపోయింది మానవ జాతి. అసలు ఈ మానవ జాతిని కలగజేసిన వాడు దేవుడే. ఎందుకు కలగజేశాడంటే ఆయన కొరకు కలగజేశాడు ఈ మానవ జాతిని. మనలనందరినీ దేవుడే కలగజేశాడు. ఎందుకంటే ఆయన కొరకు కలగజేసుకున్నాడు ఆయన. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వేరొకరి కోసం కడతామా? అవి ఉన్నాయండి, రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, కట్టేసి అమ్ముతారు. అది గురించి మనం మాట్లాడట్లా. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, మన కోసమే కట్టుకుంటాం, అందులో ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా ఏం ఆశపడ్డాడయ్యా అంటే ప్రజలందరినీ కలగజేస్తూ ఉండగా వీళ్ళందరితో నేను ఉండాలి, వీరు నా బిడ్డలు, వీరు నా ప్రజలు అని ఆయన అనుకున్నాడు, ఆశించాడు, ఇష్టపడ్డాడు. కానీ ప్రజలు ఏమి చేశారయ్యా అంటే దేవునికి దూరం అయిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. దేవునికి దూరస్తులైపోవటాన్ని బట్టి అదే మొదటి నాశనం. రెండవ నాశనం ఏమిటంటే ఆ దేవునికి దూరం అయిపోయే క్రమంలో వారి లోపల ఉన్న పాపము వారిని నరకానికి తీసుకుని పోయే పరిస్థితుల్లో ఆ మార్గములలో వారు ఉన్నారు. అది రెండవ నాశనం. మీకు అర్థమైందా? మొదటి నాశనం అనేది కంటికి కనపడదు. మొదటి నాశనం అనేది కంటికి కనపడదు, కానీ రెండో నాశనం ఒక టైం వస్తుంది, అప్పుడు కనపడుతుంది క్లియర్గా. ఆ రెండో నాశనంలోనే మొదటి నాశనం కూడా కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి నాశనం ఏమిటంటే దేవునికి దూరం అయిపోవటమే. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఎవడికి వాడు దారి తప్పిపోయిన గొర్రెల వలె తిరుగుతూ ఉన్నారు, దేవుణ్ణి ఎవడు వెతకట్లేదు అన్నాడు రోమాపత్రిక 3వ అధ్యాయములో. ఎవడు దేవుణ్ణి వెతకట్లేదు, ఎవడికి వాడు నచ్చిన వారిని పరుగులు పెట్టుకుంటూ నిజమే సత్యమే అని అనుకుంటూ భ్రమలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడంటే ఏమిటి, దేవుడంటే ఎలా ఉంటాడు, దేవుడు గుణలక్షణాలు ఏమిటి, దేవుని ఔన్నత్యం ఏమిటి, దేవుని శక్తి సంపన్నత అంటే ఏమిటి, దేవుని సద్గుణాలు ఏమిటి, అవి బోధించటం మాత్రమే కాదు, మాదిరి చూపించటానికి, కనపరచటానికి ఆయన శరీరధారిగా భూమి మీదకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగినగా. అయితే చాలా మంది ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా దూరంగా ఉండటాన్ని బట్టి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే నశించిన స్థితిలో ఉన్నారు. అది ఒక రోజు ఏమవుతుందంటే అది భౌతికమైన ఫాములో కనపడుతుంది. భౌతికమైన ఫామ్ ఏమిటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనే నాశనములోనికి వెళ్ళిపోతారు మరణించిన తర్వాత. దానినే బైబిల్ గ్రంథము నరకము అనే పదం వాడి చూపించింది, తెలియజేసింది. అయితే అందుకే లోక 19:10 ఏమన్నాడంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? క్రింది లోకానికి వచ్చాడు, అనగా భూలోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడయ్యా అంటే చాలా చాలా గొప్ప దేవుడు. మనం వర్ణించలేం, మనం వివరించలేం, మన బ్రతుకులు సరిపోవు, మన జీవితాలు సరిపోవు. పరలోక నివాసి అయ్యున్న ఆయన మనల్ని రక్షించడానికి భూలోకానికి వచ్చి భూలోకంలో తన పనినంతా ముగించిన తర్వాత మరలా పాతాళ లోకానికి కూడా వెళ్ళి పాతాళ లోకంలో కూడా తన పనినంతా నిర్వర్తించి ఆయన 3వ దినమున తిరిగి లేచిన మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా మరలా తిరిగి పరలోకానికి ఎక్కిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దీనిని ఎలా వివరించవచ్చు అంటే ఇక్కడ లోకా సువార్త 15వ అధ్యాయములో చెబుతాడు. ఏమిటంటే 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. ఒక గొర్రె తప్పిపోయి ఎట్టెట్టో వెళ్ళిపోయింది. ఒక గొర్రె తప్పిపోయి ఎట్టెట్టో వెళ్ళిపోతే దాని అర్థం ఏమిటంటే ఆ గొర్రెను ఏదో జంతువు తినేస్తుంది. ఆ గొర్రెను ఏదో జంతువు తినేయటమో లేకపోతే ఆ గొర్రె ఏదో ముళ్ళుల్లోనూ ఎక్కడో చిక్కుపడిపోయి చచ్చిపోవడమో జరుగుతుంది. అయితే ఆ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ 99 గొర్రెలు ఉన్నాయి చూసుకున్నాడు, లెక్క పెట్టుకున్నాడు 100 ఉండాలి, 99 ఉన్నాయి. మళ్ళీ లెక్కెట్టుకున్నాడు 99 ఉన్నాయి. ఎన్నిసార్లు లెక్కెట్టిన 99 ఉందంటే ఒకటి తప్పిపోయింది అని చెప్పి ఏం చేశాడంటే ఆ 99 గొర్రెలను అక్కడ ఉంచి జాగ్రత్తగా అతడు వెళ్ళి
ఎక్కడో వెతుకుతూ 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 లోయలు, గుట్టలు, కొండలు. అందుకే కదా ఇంతకు ముందు ఒక పాట పాడాం కదా, ఆ పాటలో ఏముంది? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. చెప్పండి కొడతాం. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. గమనించే దేవుడు ఆయన. ఆ గొర్రెను వెతుక్కుంటూ 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 వెళ్ళాడు. అక్కడ ఒక సాదృశ్య రూపంలో ఒక గొర్రెల కాపరి గొర్రెల గురించి చెప్పాడు. కానీ జాగ్రత్తగా వినండి, దేవుడు పరలోకం నుంచి ప్రతి మనిషిని గమనిస్తా ఉన్నాడు. ఎటువంటి తప్పుల్లోకి వెళ్ళిపోతున్నాడు అంటే, ఎటువంటి పాపంలోకి వెళ్ళిపోతున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎటువంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు జీవించటం, అలా రకరకాల ముళ్ళు తుప్పులు ఉన్నాయి ఈ లోకంలో, గచ్చ పొదలు ఉన్నాయి ఈ లోకంలో. సమయం లేదు, త్వరగా దేవుడి మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. అయితే అటువంటి ఆ ముళ్ళ తుప్పలోకి వెళ్ళిపోతున్న మానవులను పరలోకంలో ఉన్న కాపరి, గొప్ప కాపరి యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా కాపరి అని 23వ కీర్తనలో సెలవిచ్చిన రీతిగా ఆ కాపరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరలోకంలో నుంచి ప్రతి గొర్రెను అనగా ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తిని గమనించి పట్టుకోవడానికి, రక్షించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ద్వారా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ 99 గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిన కాపరి వెతికి 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 ఎక్కడో మొత్తం మీద ఇవి ఎంత వెతుకుతున్నా కనపడట్లేదు. ఆ కాపరికి, ఆ మనుష్య రూపంలో ఉన్న కాపరి, అది ఒక సాదృశ్య రూపంలో, ఉపమాన రూపంలో యేసుక్రీస్తు బోధించారు ఆ విషయాన్ని. అయితే వెతక ఎక్కడి నుంచో ఏదో కూడి రాగాలు వినపడుతున్నాయి, ఏదో చిన్న చిన్న శబ్దాలు వినపడుతున్నాయి. ఎప్పుడైనా మన ఇంటి దగ్గర పిల్లి పిల్లలు ఉంటే, పిల్లి పిల్లలు ఎలాగైతే శబ్దాలు చేస్తాయో అలాంటి శబ్దాలు వినపడుతున్నాయి. అప్పుడు ఏంటి శబ్దాలు వినపడుతున్నాయని అటుగా వెళితే ఒక చిన్న చిన్న రాళ్ళు లేదా ఒక చిన్న చిన్న రాళ్ళు కుప్పల మధ్యలో ఒక ఒక ముళ్ళు తుప్ప లాంటి పరిస్థితుల్లో ఆ గొర్రె చిక్కుకుపోయి ఉంటే, ఈ కాపరి జాగ్రత్తగా వెళ్ళి అతని దగ్గర ఉన్న దండముతోనూ అతని దగ్గర ఉన్న ఆ యొక్క వస్తువులతోనూ ఉపయోగించి జాగ్రత్తగా ఆ గొర్రెను విడిపించి మరలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఆ 99 గొర్రెలతో కలిపి 100 గొర్రెలతో అతను సంతోషించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి బిడ్డలారా, అలాగే మానవులమైన మనము దేవునికి దూరస్తులముగా, దేవునికి దూరంగా పురుగులు పెడుతూ మనకిష్టమైన జీవితంలో బ్రతుకుతున్నామనే ఆలోచనలతో దేవునికి దూరమైపోయే ప్రజలు లేకపోలేదు. వాళ్ళందరినీ దేవుడు వెతుకుతూ ఉన్నాడు సువార్త ద్వారా, వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి బిడ్డలారా, అలా రక్షింపబడిన వాళ్ళే నేను, అలాగ రక్షింపబడిన వాళ్ళే మీరు. అలాగే అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నాశనంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవునికి దూరస్తులుగా ప్రజలు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అందుకే 1 కొరింథీ పత్రికలో మన అంశంలోకి వచ్చేయండి. అందులోనే మీరు గమనించండి, నశించుచున్నవారు సిలువను గూర్చిన వార్త. పట్టుకోండి, నేను అంశంలోనే ఉన్నాను, మీరు ఎటు వెళ్ళిపోయిన అనుకుంటున్నారు, కంగారు పడకండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అంటే దేవునికి దూరంగా ఉన్న వారికి అది ఎలా ఉంటుందయ్యా అంటే వెర్రితనముగా ఉంటుంది. వారు వెర్రితనం అనుకుంటారు పాపం. ఇందుకు విషయం ఏమిటంటే వాళ్ళు వెర్రితనం అనుకుంటున్నారు, కానీ వాళ్ళే వెర్రోళ్ళు ఈ వాక్యం ప్రకారం. ఎందుకంటే కింద వాక్యంలో చెప్తాడు, తర్వాత చెప్తాడు, మీకు శ్రద్ధగా వినండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం ఏంటి? యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతే నాకు రక్షణ వస్తుందా? యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతే నాకు రక్షణ ఎలా వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? ఇప్పుడు నేను చేసిన పనులకు నేనే బాధ్యుని కదా, నేను చేసిన పాపాలకు నేనే బాధ్యుని కదా, నేను చేసిన తప్పిదములకు నేనే బాధ్యుని కదా. ఇప్పుడు కర్మఫలం అనేది ఒకటి ఉన్నది కదా, నేను చేసిన కర్మలకు నేనే పూచీదారుని కదా, ఆ ఫలం నేనే అనుభవించాలి కదా. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడంట, ఆయన సిలువ మీద చచ్చిపోయాడంట. ఆయన చచ్చిపోతే క్రైస్తవులకు రక్షణ వచ్చేసిందంట, నరకం నుంచి తప్పించేసుకున్నారంట, పరలోక రాజ్య వారసులు అయిపోయారంట.
ఇప్పుడు మా దగ్గరకు వచ్చి సువార్త చెబుతున్నారు, యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన నమ్ముకోండి రక్షణ వస్తుందని. ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోతే ఇప్పుడు నాకు రక్షణ వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, అసలు తెలివి ఉందా మీకు అన్నట్లుగా అనుకుంటూ పైకి అనకపోయినా మనసులో ఆలోచన చేస్తూ ఏమనుకుంటున్నారంటే, సిలువను గూర్చిన మాట వెర్రితనం అండి, క్రైస్తవులు ఒక వెర్రి గొర్రెలండి, వారికి తెలివి లేదండి అని అనుకుంటున్నారు. పాపం తెలియక, అలా అనుకునే వాళ్ళే వెర్రోళ్ళు అనుకోండి, కానీ పాపం తెలియక అనుకుంటున్నారు, మనల్ని ఏమనొద్దు. అయితే విషయం ఏమిటంటే, క్రైస్తవులు వెర్రి గొర్రెలు కాదు. క్రైస్తవులను వెర్రి గొర్రెలు అనుకునేవారు వెర్రి వాళ్ళు. క్రైస్తవుడుగా జీవించకుండా, లేకపోతే క్రైస్తవునిగా మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారే నశించిపోతున్న మార్గంలో ఉన్నవారు, వారే జ్ఞానము లేనివారు. వారు సిలువను గూర్చిన వార్త వెర్రితనం అనుకుని వారు వెర్రివారిగా ఉండిపోతున్నారు, నశించిపోతున్నారు, నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ యొక్క మాటలో ఏమంటున్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి, సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన మాట వాస్తవమే. ఎవరి కొరకు చనిపోయాడు? ఎవరి కొరకు చనిపోయాడు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము బైబిల్స్ ఉన్నవారు తీర్చి చూడండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని గొర్రె పిల్లలా వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఏదైనా ఒక గొర్రె ఎలా ఉంటదంటే సాత్వికంగా ఉంటది, అంతే తప్ప వచ్చి చంపేయాలి, కొట్టేయాలి అని ఉండదు. గొర్రెలు చాలా సాత్వికమైనవి. నువ్వు చంపుతుంటే ఆ గొర్రెలు చంపించుకుంటాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు గొర్రె మాంసం తింటారు కదండి, మేక మాంసం తింటారు కదా, వాటిని బలిస్తున్నప్పుడు అవి అంత తిరుగుబాటు చెయ్యవు. గొర్రె ఎంతో సాత్వికమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభుని పోలుస్తూ దేవుని గొర్రె పిల్లగా సంబోధించారు యోహాను సువార్తలో. యేసుక్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు ఏమన్నాడంటే, నేను దీన మనస్సు కలిగిన వాడను, నేను సాత్వికుడను అన్నాడు ఆయన దీన మనస్సు కలిగిన వాడు, తగ్గింపు కలిగిన వాడు ఆయన మనల్ని అర్థము చేసుకోవడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, అయితే ఆయన గొర్రె పిల్లగా, సాత్వికుడిగా ఆయన ఏం చేశాడంటే లోక పాపములను మోసాడు. ఎక్కడ? సిలువ మీద. లోక పాపములు అంటే ఈ భూమి మీదనున్న ప్రజలందరి పాపములను యేసుక్రీస్తు మోసారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఎటువంటి పాపము లేదు గనక, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరము, ప్రాణము, ఆత్మ, రక్తము అన్ని పరిశుద్ధమైనవి. యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. కాగడా పెట్టి వెతికినా దొరకదు. యేసుక్రీస్తు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయములో ఏమన్నారంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రశ్నించారు 2000 సంవత్సరాల క్రితం. ఆనాడు అక్కడ ఉన్న యూదుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, సద్దుకయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఆనాడు ఎవరు నిరూపించలేకపోయారు. ఈనాటికి ఎవరు నిరూపించలేకపోయారు. ఏనాటికి ఎవరు నిరూపించలేరు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన జీవితం పరిశుద్ధమైనది, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి, ఆయన ఆలోచనలు పరిశుద్ధమైనది, ఆయన నడక, ఆయన పడక, ఆయన సమస్తము పరిశుద్ధమైనవి. ఆయన పరిశుద్ధమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన దేవుడు.
ఈ భూమి మీదనున్న ప్రజలమైన మనందరము పాపులమైతే పాపులకు స్నేహితుడిగా పిలువబడడానికి ఇష్టపడి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. పాపులమైన మనల్ని రక్షించడానికి ఇష్టపడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మన పాపములన్నీ సిలువ మీద మోయటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఆయన మరణించాల్సి వచ్చింది. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉన్నది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునేగాక. అందుకే ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆనాడు రోమా ప్రభుత్వం వారు యేసుక్రీస్తును సిలువకు కొట్టి చంపుతూ ఉండగా వారు అనుకున్నారేమో, ఏమనుకున్నారంటే యేసుక్రీస్తుని మేము చంపేస్తున్నాం అని అనుకున్నారేమో. అది విషయం ఏంటంటే వాళ్ళ చంపేయడం కాదు, యేసుక్రీస్తే తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? రోమా ప్రభుత్వం వారి చేతిలో చనిపోవడానికని కాదు, కానీ మెయిన్ లోక పాపములను ఆయన మోసాడు సిలువ మీద. అంటే ఈ భూమి మీదనున్న ప్రజలందరి పాపములు సిలువ మీద యేసు ప్రభు మోసాడు. ఇక్కడే మీకు ఒక వివరణ చెబుతాను, వినండి. కొంతమంది పాపం తెలియక అనుకుంటున్నారు, నిన్న మొన్నటి దేవుడండి యేసుక్రీస్తు, 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడండి యేసుక్రీస్తు అని మీరు అనుకుంటున్నారు. బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద చనిపోయేటప్పుడు, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద చనిపోయేటప్పుడు ఆయన చనిపోయే టైంలో భూమి మీద ఎంతమంది, ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారో లేదా ఎన్ని లక్షల మంది ప్రజలున్నారో వారి పాపములు మాత్రమే సిలువ మీద భరించటం కాదు, కానీ వారి పాపములతో పాటు యేసుక్రీస్తు పుట్టక ముందు, అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి కన్య మరియ గర్భములో నుంచి ఈ భూమి మీద పుట్టక ముందు ఉన్న ప్రజలందరి పాపములను యేసుక్రీస్తు సిలువ మీద భరించేశాడు. యేసుక్రీస్తు సిలువ మీద మరణించిన తర్వాత ఇప్పటికి ఇది 2026 సంవత్సరం కదండి. ఈ 2026 సంవత్సరం వరకు కూడా ఎంతమంది పుట్టారో నాతో సహా మనందరి పాపములను సిలువ మీద భరించేశారు. అలాగే యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి వస్తారు. ఆయన రెండో రాకడలో భూమి మీదకి రాకముందు వరకు ఎంతమంది అయితే పుడతారో, చనిపోతారో వారందరి పాపములను కూడా యేసుక్రీస్తు సిలువ మీద భరించేశారు. చప్పట్ల కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల మనందరి పాపములను సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొర్రె వలె వధింపబడుతూ భరించారు. మన కొరకు సహించారు, మన కొరకు వహించారు, మన కొరకు భరించారు. మనందరి కొరకు సిలువ మ్రాణ మీద ఆయన చనిపోయారు. దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. అయితే యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడు కదా, దాని గురించి మాట్లాడుతాను. పునరుద్ధానం గురించి మాట్లాడను, సమయం సరిపోదు. ఆయన సిలువ మీద చనిపోయిన ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ, అది నశించిపోతున్న వారికి వెర్రితనం రా బాబు, ఎవరైతే నరకానికి వెళ్ళిపోతున్నాడో వాడు యేసుక్రీస్తు సిలువ మీద చనిపోవటం అదొక వెర్రితనం అండి అని అనుకుంటా ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది శ్రద్ధగా వినండి. మనము రక్షింపబడ్డాము అంటే, మనం క్రైస్తవులమయ్యాము అంటే అది దేవుని శక్తి. మామూలుగా మనం యేసు ప్రభువుని నమ్మేసుకుని చర్చలోకి వచ్చేయడం కాదు, అది దేవుని శక్తి, దేవుని ఆత్మ కార్యము, దేవుని పరిశుద్ధాత్మ కార్యము. అది దేవుని శక్తి. మనకు అర్థమయ్యే విధంగా మనకి తేటగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు, బోధించాడు, దాని గురించి మనల్ని ఒప్పింపజేశాడు. అందుకు అది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షింపబడిన మనము ఏదో వెళ్ళి నీటిలో మునిగేసి బాప్తిసం పొందేసామని చెప్పి వచ్చేయడం కాదు, కానీ మనము మారు మనస్సు పొందటానికి, ప్రభు తట్టు తిరగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేసిన కార్యం అది. మనకు అర్థమయ్యింది యేసుక్రీస్తు దేవుడని, మనకు అర్థమయ్యింది యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపములు క్షమించబడతాయి, మనం పరిశుద్ధపరచబడగలము, మనం రక్షింపబడగలము, ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించాలి అని మనకు అర్థమయ్యింది. అది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని శక్తి అండి. కొంతమంది అనుకుంటారు, ఏం శక్తి అండి బాబు, ఏం శక్తి,
యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ మా జీవితాల్లో ఏమి సరైన విడుదల లేదండి. అసలు ఏమి శక్తి అండి, ఏం శక్తి అండి, ఏం కార్యాలు ఏం జరగట్లేదండి, ఏమి శక్తి అండి, దేవుని శక్తి అంటున్నారు. దేవుని శక్తి అని మేమేదో మీరు చెప్పే మాటలు వినేసి ఊరుకుంటున్నాం. అందులో ఏముందండి బాబా, ఇక్కడ మా పరిస్థితులు ఏమో మారట్లేదు అని ఒకవేళ మీరు అడుగుకుంటున్నారేమో. అది పాపం విషయంలో కావచ్చు, లేకపోతే మీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల విషయమే కావచ్చు, లేకపోతే మీ జీవితంలో ఉన్న విషయాలే కావచ్చు, లేకపోతే అది ఉద్యోగ పరిస్థితి ఏదైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకు విడుదల ఇవ్వగలిగినది, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, మనకు విడుదల ఇవ్వగలిగినది మన జీవితంలో అభివృద్ధి అనుగ్రహించగలిగినది దేవుని శక్తి. అది మనకి ఎలాగ అనుగ్రహింపబడుతుందంటే, ఒక విధముగా జాగ్రత్తగా వినండి, ఈ వాక్య ప్రకారం సిలువ వైపు చూడాలి. మనం ఏ వైపు చూడాలి? సిలువ వైపు చూడాలి. సిలువ వైపు చూడాలి అంటే ఒక స్టిక్కర్ ఒకటి కొనుక్కుని వచ్చి సిలువ స్టిక్కరు డోర్కి అంటించి లేదా గోడకు అంటించి పొద్దు నుంచి సాయంత్రం దాకా చూడమని చెప్పట్లేదు నేను. అర్థమైందా మీకు? అసలు మనం రక్షణ ఎలా పొందాం? మీరే చెప్పారు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం అండి. మీరే చెప్పారు కదా, కరెక్టే. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు చూడండి. గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, గళతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో అద్భుతమైన మాట ఉంటది. ఓ అవివేకులైన గళతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వారైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అక్కడ గళతీయులను తిడుతూ పౌలు గారు ఏమంటున్నాడంటే, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. మన కనుల ఎదుట యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడు. ఆయన ప్రదర్శింపబడ్డాడు. నా మట్టుకైతే నేను చెబుతున్నాను వినండి, 2016వ సంవత్సరము మార్చి నెల 25వ తారీఖు, ఆనాడు గుడ్ ఫ్రైడే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ దర్శనము నా కనుల ఎదుట ప్రదర్శింపబడింది. ఉండలేక వెక్కి ఏడ్చాను, కన్నీరు కార్చాను, రోధించాను. అయ్యో, నా కొరకు మరణించావా యేసుక్రీస్తు ప్రభువా అని ఎంతో వేదన చెందాను. ఇంకా చర్చిలో ఉండలేక బయటికి వెళ్ళిన పరిస్థితి కూడా ఏర్పడింది. నా మట్టుకైతే సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు ప్రదర్శింపబడ్డాడు నా కనుల ఎదుట. అలాగే గళతీయులతో మాట్లాడుతూ పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం రక్షింపబడటానికి మనకు ఉపయోగపడింది ఏమిటంటే, సిలువ మ్రాణి మీద ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు. సిలువను చూడటం అంటే యేసుక్రీస్తును చూడటం, సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తును చూడటం. అందుకే నేను ప్రభు యేసుక్రీస్తు వారి శరీర రక్తములు మీకు ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్తానంటే, సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసు వైపు చూడండి అని చెబుతాను. నేను సిలువను చూడమని చెప్పను, సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని చూడమంటాను. సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు లేకపోతే సిలువకు విలువ లేదు. ప్రతి చర్చి మీద సిలువ ఎందుకు వచ్చిందంటే సిలువకు విలువ వచ్చింది. సిలువకు విలువ ఎందుకు వచ్చిందంటే సిలువ మీద 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వేలాడాడు గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మన కనుల ఎదుట సిలువ వేయబడిన వాడట్టుగా యేసుక్రీస్తు ప్రదర్శింపబడ్డాడు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని ఆ యొక్క పరిస్థితి మనకు అర్థమవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తూ, మన పాపములు ఒప్పింపజేస్తూ, మనకి రక్షకుడి గురించి బోధిస్తూ, రక్షకుడిని మనకి చూపిస్తూ, రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అని మనకి తెలియజేస్తూ, బోధపరుస్తూ, మనల్ని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అయితే రక్షింపబడిన మనము కూడా జాగ్రత్తగా వినండి, ఈ ఒక్క మాట పట్టుకోండి. ఇప్పుడు దాకా విన్న విషయాలు మీ హృదయంలో పెట్టుకోండి. ఒక్క మాట పట్టుకోండి, మీ మనసు, మీ హృదయం, మీ ప్రాణాత్మ దేహంలో నింపేసుకోండి. ఏమిటంటే, ప్రతిరోజు మనము సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసును చూడాలి. ఉదయం లేచిన వెంటనే మనం ప్రార్థనలో గడుపుతాం, మంచిది, సంతోషం గడపాలి. వేకువ జామునే నేను దేవుని వెతుకుతానన్నాడు దావీదు కీర్తనాకారుడు. పెందల కడలు లేచి చీకటి ఉండగానే మార్కు 1:35 ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలివ కొండ మీదకు వెళ్ళారు తండ్రి అయిన దేవునితో మాట్లాడడానికి. అలాగే మనం వేకువ జామున తెల్లారగట్ల లేచి ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలి. అయితే ఆ సమయంలో
ఆ దినమంతా చూడండి మంచిదే, కానీ ఆ సమయంలో మనం ఎవరి వైపు చూడాలంటే శిలువ మీద వేలాడుతూ ఉన్న యేసు వైపు చూడాలి. ఎందుకంటే మనం రక్షింపబడ్డాం ఒక రోజున, అలాగే ప్రతి దినము రక్షణలో కొనసాగాలి. రక్షింపబడినప్పుడు మనకి శిలువ మీద వేలాడిన యేసు ప్రభు అవసరమయ్యాడు. ఆ తర్వాత ఇంక అక్కర్లేదు అని అనుకోవడానికి లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ట్రైన్ టికెట్ తీసుకుని పలానా హైదరాబాద్ వెళ్ళాలని రాజమండ్రి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కామండి, టికెట్ తీసుకున్నాం, ట్రైన్ ఎక్కేసాం అని చెప్పి వెంటనే దిగిపోయాం అనుకోండి, హైదరాబాద్ వెళ్తామా? అందులోనే శ్రద్ధగా మనకి ఇవ్వబడిన రిజర్వేషన్ చేయబడిన సీట్లోకి వెళ్ళి కూర్చుని, లేకపోతే రెస్ట్ తీసుకుని హైదరాబాద్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే రక్షింపబడినప్పుడు శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు మనకు కనపడ్డాడు. అది దేవుని శక్తిని వాక్యం చెప్పింది. ఓకే, మంచిది, దేవుని శక్తి ద్వారా నేను రక్షింపబడ్డాను, మంచిదే. మరి అనుదినము నీవు రక్షణ పొందవా? అనుదినము రక్షణలో ఎదగవా? అనుదినము రక్షింపబడుతూ ముందుకు కొనసాగవా? అనుదినము నీ చుట్టూ ఎన్నో మంత్ర ప్రయోగాలు, అనుదినము నీ చుట్టూ ఎన్నో శుద్ర శక్తులు, అనుదినము నీ చుట్టూ ఎన్నో దురాత్మ ప్రభావాలు, అనుదినము నీ చుట్టూ ఎన్నో చీకటి శక్తులు, అనుదినము నీ చుట్టూ ఎంతో మంది మనుషులు నిన్ను గాయపరచాలని, బాధపరచాలని, ఇబ్బంది పరచాలని, సూటిపోటి మాటలతో నీ చుట్టూ ఉంటూ ఉండగా వాటన్నిటిలో నుంచి నీకు విడుదల కలగాలి అంటే అప్పుడు కూడా నీకు ఉపయోగపడేది దేవుని శక్తే. శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు మరణమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తుని మనం అనుదినము చూడాలి, దర్శనం చేసుకోవాలి. చాలా మంది దర్శనాల కోసం అక్కడికి పరుగులాడుతూ ఉన్నారు. నేను చెప్తున్న విషయం ఏమిటంటే, ప్రజలారా, బిడ్డలారా, యావత్ సమాజమా, అలాగే క్రైస్తవ సమాజమా, నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతిరోజు శిలువ మీద వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు దర్శనాన్ని చూడు. శిలువ మీద వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తు దర్శనాన్ని నీవు చూస్తే నీకు ప్రతిరోజు విజయమే, విజయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు మనకు విజయము కావాలి, ప్రతిరోజు మనకు విడుదల కావాలి, ప్రతిరోజు మనకు విజయము, విడుదల కావాలి. మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, మన పరిస్థితుల్లో మనము జయము పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలంటే శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ మాట చెప్పి ముగిస్తా, కొన్ని వందల సంవత్సరాల క్రితం లేదా ఇంచుమించు 1500, 1800 సంవత్సరాలు అనుకోండి ఉదాహరణకి, రియల్గా జరిగిన విషయం. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు కాన్స్టాంటినోపుల్ అనుకుంటా. అతని పేరు మనసులో పెట్టుకోండి, ఒకవేళ తప్పిదమైతే సరి చేసుకోండి. ఒక రాజు, అతని పేరు కాన్స్టాంటినోపుల్ అన్నట్టు గుర్తు నాకు. అయితే ఆ రాజుగా ఉన్నాడు అతని యొక్క రాజ్యంలో. అయితే వేరొక రాజు యుద్ధానికి ఈ రాజ్యం మీదకి వస్తున్న పరిస్థితులు, వేరొక రాజు ఆ సైన్యముతో ఈ యొక్క రాజు మీదకి యుద్ధానికి వస్తున్న పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో ఇతనికి తెలిసిన విషయం ఏంటంటే ఆ రాజ్యము గెలిచేస్తుంది, ఆ రాజు గెలిచేస్తాడు. ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళు, మనం ఓడిపోతే పరిస్థితులు ఉన్నాయి, ఓడిపోతాం, మన వల్ల అవ్వదు అనుకుంటున్న పరిస్థితుల్లో ఇంకా అతనికి తెలిసింది. ఎందుకంటే పూర్వకాలాల్లో ఎవడైనా ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందుగానే పంపుతారు. ఏంటి? ఒక లెటర్ పంపుతారు, ఒక ఉత్తరం పంపుతారు, ఒక బొట్టునిచ్చి పంపుతారు. ఫలానా రాజు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడు రా బాబు, కాసుకోరు అబ్బాయి అని పంపుతారు. కొన్ని రాజ్యాలు డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోతాయి, అలా జరుగుతుంది పరిస్థితులు. సరే, శ్రద్ధగా వినండి. నేను చెబుతున్న ఈ రాజు, అవతల రాజు, ఆ రాజ్యము, ఆ సైన్యము ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తుందని చెప్పి చాలా భయపడుతూ ఉన్న సమయంలో ఒక రోజు రాత్రి ఇతనికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభుల వారి దర్శనం. ఆ దర్శనంలో ప్రభు మాట్లాడుతూ అన్నాడు, దీనిని పట్టుకుని ముందుకు వెళ్ళు అన్నట్లుగా మాట్లాడాడంట. మీకు అర్థమైందా? అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ లేకపోయినా దానికి అర్థమయ్యే విషయాలు చెప్తున్నాను మీకు. దీనిని పట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళు అని కొన్ని మాటలే వినపడ్డాయంట. అప్పుడు అతను ఏం చేశాడు? సరే అని చెప్పి, అప్పటికి యేసుప్రభు అంటే అతనికి తెలియదు. అతనికి యేసుప్రభు అంటే అస్సలు తెలియదు. కానీ ఏదో దేవుడు దర్శించాడు, ఎవరో మొత్తం మీద ఏదో దేవుడు దర్శించాడు అని మొత్తం మీద గ్రహించాడు. అతను ఏం చేశాడు? యేసుక్రీస్తు శిలువ మీద వేలాడే ఆ పరిస్థితి అతనికి దర్శనంలో కనపడింది కదా. అతను ఏం చేశాడంటే
జెండాలో మొత్తం మీద అప్పుడున్న ఆ టెక్నాలజీ, అప్పట్లో ఉన్న పరిస్థితిని బట్టి అతడు సిలువను తయారు చేయించి, అది జెండాలు ప్రింటింగ్ కావచ్చు, అప్పట్లో ప్రింటింగ్ లేవనుకోండి, లేకపోతే ముద్రణ, అప్పట్లో ముద్రణ ఎలా జరిగేది అలా మొత్తం మీద అప్పట్లో ఆ సిలువను గురించిన ఆ యొక్క ప్రత్యక్షతలు, అది సిలువ వస్తువులు కావచ్చు, సిలువ జెండాలు కావచ్చు, మొత్తం మీద ఆ దినములలో ఆ సంవత్సరాలలో ఏముందో ఆ పరిస్థితిని బట్టి ప్రింటింగ్ చేయించి, ఆ టైప్ చేయించి వాటిని పట్టుకుని వారు యుద్ధానికి వెళ్ళారండి. జాగ్రత్తగా వినండి. వాటిని పట్టుకుని యుద్ధానికి వెళితే వీరి రాజ్యమే గెలిచింది. దేవునికి స్తోత్రం చెప్తాం దగ్గరగా, హల్లెలూయా. ఇది హిస్టరీలో ఉన్న నిజం, ఇది చరిత్ర ఆధారాలతో ఉన్న నిజం, ఇది కథ కాదు, ఇది స్టోరీ కాదు, అనగనగా ఒక కథ కాదు, ఇది నిజముగా జరిగిన యథార్థ గాథ, ఒక యుద్ధ గాథ. ఈ రాజుకి కనబడిన కలలో ప్రభు మాటను బట్టి యేసుక్రీస్తు సిలువను పట్టుకుని ముందుకు వెళ్ళటాన్ని బట్టి వీరికి ఏమొచ్చిందయ్యా అంటే విజయం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు సిలువ మీద చనిపోతున్నప్పుడు అపవాది తలను చితక త్రొక్కాడు. చీకటి రాజ్యము మీద యేసుక్రీస్తుకు విజయం వచ్చింది. యేసుక్రీస్తు మరణము ద్వారా మనకి అనగా క్రైస్తవులకి విజయం వచ్చింది అపవాది మీద. అలాగే నేను చెప్పిన ఈ జరిగిన విషయం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధములో ఆ రాజుకి రాజ్యానికి విజయము వచ్చింది. అది మాత్రమే కాదు, ఆ రాజు ఏం చేశాడంటే యేసుక్రీస్తే దేవుడిగా డిక్లేర్ చేసి అతడు యేసు ప్రభుని నమ్మాడు. అలాగే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభుని నమ్మారు. అలా యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి చెందడానికి ఆ రాజు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమవుతుందా? సిలువను గూర్చిన వార్త మనకి శక్తి. అది నీకు బాగా కష్టం వచ్చిందా, నీకు బాగా నష్టం వచ్చిందా, బాగా ఇబ్బందుల్లో ఉన్నావా, నీకు ఒక మంచి టెక్నిక్ చెప్తాను విను. సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసుక్రీస్తుని ధ్యానం చేయి. నువ్వు కళ్ళు మూసుకో, ప్రభు తట్టు చూడు, వీలైతే మోకరించు. సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసు వైపు చూడు, నీ మనోనేత్రాలు తెరిచి, ప్రభువా నా కొరకే గాయపరచబడ్డావు, నా కొరకే ప్రాణం పెట్టావయ్యా, నీ ప్రాణాన్ని బట్టి నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా అని ధ్యానం చేయి. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. అందుకే హెబ్రీ 12:1-2 అంటాడు, మీరు విసుకకియు, మీ ప్రాణములు విసుకకియు ఉండునట్లు మీరేం చేస్తారంటే ఆయన వైపు చూడండి అన్నాడు. అర్థమైందా? ఆయన కలిగిన అవమానమును నిర్లక్ష్య పెట్టి కలగబోయే ఆనందం మీద దృష్టి పెట్టి యేసుక్రీస్తు ఎలా ముందుకు కొనసాగాడో. అవమానం ఎక్కడ కలిగిందండి యేసుక్రీస్తుకి? సిలువ మీద కలిగింది. యేసుక్రీస్తుకి అవమానం సిలువ మీద కలిగింది. ఎందుకు అవమానం ఆయన భరించాడు అంటే మనలను గనులుగా చేయటానికి, మనల్ని రాజులైన యాజకులుగా చేయటానికి, మనల్ని గణపరచటానికి ఆయన గణహీనుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అవమానాన్ని భరించాడు. ఎందుకంటే మన కొరకే, మనకు ఘనతనివ్వటానికి. సిలువ మీద వ్రేలాడుతున్న యేసు వైపును చూడండి, మనకి విజయము తథ్యము. ఎందుకంటే సిలువ మీద మరణించిన వాడు మామూలు వాడు కాదు. సిలువ మీద మరణించిన వాడు సాక్షాత్ సర్వశక్తి సంపన్నుడు. మన కొరకే దేవుని గొర్రెపిల్లగా మార్చబడి దిగి వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా సరే, సిలువ మీద వేలాడుతూ ఉన్న యేసు వైపు చూస్తూ మీరు ధ్యానము చేస్తూ ఉండగా మీ ముందు ఉన్న ఆ పరిస్థితులు, ఆ సమస్యలు అవన్నీ కూడా ఏమైపోతాయంటే ఏదో ఎండకి మబ్బు కరిగిపోయినట్లుగా, లేకపోతే మేఘం వెళ్ళిపోయినట్లుగా, లేకపోతే మంచు కరిగిపోయినట్లుగా మన ముందునున్న పరిస్థితులన్నీ సద్దు మణిగిపోతాయి, కరిగిపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు నీతి సూర్యుడు గనక ఆయన వైపు చూస్తూ ఉండగా మన పరిస్థితుల్లోనికి వెలుగు వస్తుంది, మన పరిస్థితుల్లోకి కార్యములు జరుగుతాయి, మన పరిస్థితులు మార్చబడతాయి, మన పరిస్థితుల్లో మార్పు చెందుతాం, మన పరిస్థితుల్లో గొప్ప విజయము చూస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకు రక్షింపబడుచున్న మనకు, చివరగా నా వైపు చూడండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, రక్షణ పొందేశానండి, పొందావు, రక్షణ పొందావు, రక్షింపబడుచున్నా పొందటం మొదలైంది నీకు.
రక్షింపబడుచున్నా. అర్థమైందా మీకు? రక్షింపబడుచున్నా. అలా ముందుకు కొనసాగుతూ ఉండగా ఒక రోజు వస్తుంది, అప్పుడు సంపూర్ణముగా నువ్వు రక్షింపబడతావు, పరలోక రాజ్యము చేరతావు, ప్రభుతో పాటు యుగ యుగాలు మనం ఉంటాము. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. సర్వశక్తిమంతుడైన ప్రభు మన మధ్యలో ఉన్నారు గనక మనం ప్రార్థన చేసుకుందాం.